హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేను మీ రవి వెల్కమ్ టు రవి ద ఎక్స్ప్లోరర్ లెట్స్ టాక్ అబౌట్ ద డే 2 ముచ్చట్లు ఇన్ మున్నార్. ఇకపోతే మున్నార్లో ఇది మన సెకండ్ డే ఫస్ట్ మార్నింగ్. అప్పటికి 3 షర్ట్లు వేసాను రా ఆయన చలి మింగుతుంది. ఒక పక్క కూల్ వెదర్, చుట్టూ మౌంటైన్స్ అండ్ ఈ మధ్యలో కనిపిస్తుంది ఇదే మున్నార్. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ప్లస్ ఈ బర్డ్ సౌండ్స్తో అసలైన నేచర్ వైబ్ వచ్చింది లేవగానే. మున్నార్ అయినా హైదరాబాద్ అయినా చాయ్ తాగకుండా మన డే స్టార్ట్ చేసే ప్రసక్తే లేదు. చాయ్ పెట్టరంటే డికషన్ పెట్టించాడు. సర్లే ఏదో ఒకటి తాగేసి డే 2లో సెకండ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యా. సో డే 2లో మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి లక్కం వాటర్ ఫాల్స్. ఇది మున్నార్ నుండి 24 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ దీని ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. నేను విజిట్ చేసింది ఆఫ్ సీజన్లో, సో వాటర్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది మార్నింగ్. ఇంత చలిలో ఈ టైంలో ఎవరు స్నానం చేస్తాడు నాయన. కాకపోతే నేను కవర్ చేసిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయి, టైం సరిపోతుందో లేదని మార్నింగే విజిట్ చేసా వాటర్ ఫాల్ని. మీరు కనుక సీజన్లో మున్నార్ వస్తే తప్పకుండా ఈ వాటర్ ఫాల్ విజిట్ చేయండి. ఎందుకంటే మున్నార్ దగ్గరలో ఉన్న అన్ని వాటర్ ఫాల్స్ ఓన్లీ చూడడానికి మాత్రమే పర్మిషన్స్ ఉంటాయి. ఓన్లీ ఈ ఒక్క వాటర్ ఫాల్లోనే మనం దిగి స్నానం చేసే ఛాన్స్ ఉంటుంది. అక్కడ ఇక్కడ ఫోన్ పెట్టి 4-5 ఫోటోలు వీడియోలు తీసుకుని సెకండ్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యా. డే 2లో సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎర్రవైకుళం నేషనల్ పార్క్. ఈ పార్క్ లక్కం వాటర్ ఫాల్స్ నుండి 17 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనం వచ్చిన రూట్లోనే రిటర్న్ వెళ్ళాలి. అండ్ మున్నార్ నుంచి అయితే 7.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఆన్ ది వేలో అడుగడుగున అదిరిపోయే లొకేషన్స్ ఉన్నాయి, మీకు అందులో కొన్ని చూపిస్తా చూడండి. అండ్ రీచ్డ్ ద ఎర్రవైకుళం నేషనల్ పార్క్. ఇది పార్కింగ్ ఏరియా అండ్ పికప్ పాయింట్ కూడా. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఈ వెహికల్లోనే మన అడ్వెంచర్ అనేది స్టార్ట్ కాబోతోంది. అండ్ ఎర్రవైకుళం నేషనల్ పార్క్ ఈస్ క్లోజ్డ్ యాన్యువల్లీ బికాస్ నీలగిరి తార్ అనే ఒక మౌంటైన్ గోట్ కాల్వింగ్ సీజన్ ఇది, అంటే పిల్లల్ని పెట్టే టైము. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు ప్రతి ఇయర్ క్లోజ్డ్ ఉంటుంది ఈ పార్క్. అండ్ ఈ అడ్వెంచర్లో నాతో జాయిన్ అయింది వీళ్ళే. వెనక కూర్చున్న కపుల్ ఫ్రమ్ కెనడా. అండ్ నాయనకు తెల్ల పిల్ల కూర్చుంది కదా, తను కేరళ నుంచే. షీఈ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అడ్వర్టైజింగ్ మోడల్ అండ్ ఆల్సో అన్ యాక్టర్. ఒక ట్రిప్కి ఒక వెహికల్కి 3000 ఛార్జ్ చేస్తారు. సో వెహికల్లో 5 పర్సన్స్ అలౌడ్, ఈచ్ పర్సన్ 600 రూపీస్. అదే సీజన్లో అయితే 7500 అంట, ఈచ్ పర్సన్కి 1500 ఛార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న దాని పేరు అనైముడి పీక్. ఇది సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ మౌంటైన్. దీని హైట్ వచ్చేసి 2695 మీటర్స్. అండ్ దీన్నే ఎవరెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా పిలుస్తారు. దీన్ని ఇక్కడ నుంచే చూడాలి మనం, ట్రెక్కింగ్ అవైలబుల్ లేదు. ఇక్కడ ప్రతి వెహికల్లోనూ బైనాక్యులర్ క్యారీ చేస్తారు, ఎందుకంటే ఈ మౌంటైన్ రేంజెస్లో మాత్రమే కనిపించే కొన్ని యానిమల్స్ని క్లియర్గా చూసేందుకు యూజ్ అవుతాయి. నాకైతే ఏం కనిపించలేదు అనుకోండి, అది వేరే విషయం. పైకి వెళ్ళే కొద్ది రోడ్ లిటిల్ బిట్ అడ్వెంచర్గా మారిపోతుంది. అండ్ అలాగే ఇంకా అద్భుతమైన లొకేషన్లు కూడా కనిపిస్తాయి, చూస్తూ ఉండండి. మీరు అందరూ కలేజా సినిమా చూసే ఉంటారు. 10 సంవత్సరాలకు ఒకసారి పూచే పువ్వు 10 రోజుల్లో పూస్తుందని అలీగఢ్ కోసేసాడని చెప్పి పచ్చబొట్లేయడానికి తీసుకెళ్తారు కదా, ఇది అది కాదు కానీ సేమ్ అలాంటిదే. కాకపోతే 12 ఇయర్స్కి ఒకసారి పువ్వులు పూస్తాయంట. లాస్ట్ టైం 2018లో పూసిందంట. మళ్ళీ 2030లో మాత్రమే మనం ఈ చెట్టుని పువ్వులతో చూడగలం. ఈలోపు నాకు పెళ్ళి అయిపోతే 2030లో మా వైఫ్ని తీసుకొచ్చి తనకు గిఫ్ట్గా ఇస్తా. And 2030 you book the ticket. Mountain background. Is the area. Is the irrigation background. అండ్ ఇక్కడ కనిపించేదే నీలగిరి తార్ మౌంటైన్ గోట్. ఇవి ఈ మౌంటైన్ రేంజెస్లో మాత్రమే కనిపిస్తాయి. అండ్ ఇది బ్లాక్ మంకీ. ఇది కూడా ఈ మౌంటైన్ రేంజెస్లో మాత్రమే కనిపించే రేర్ యానిమల్.
നിങ്ങളിങ്ങനെ കണ്ടുപിടിക്കുന്നത് ఇక్కడితో మన సెకండ్ ప్లేస్ అయితే పూర్తయింది. వీళ్ళతో మనం కలిసి ట్రావెల్ చేసింది కొంతసేపు అయినా మంచి మెమరీస్ ఇచ్చారు, ఫుల్ టైంపాస్ అయింది. సో లాస్ట్లో చిన్న హ్యాపీ సెండ్ ఆఫ్. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. దగ్గరలో రెస్టారెంట్స్ ఏం లేవు, ఈ మ్యాగీ స్పాట్ కనిపించింది. డేట్లో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టేసేయండి. నేను చెప్పే సోదంతా మీకు టైం టు టైం అప్డేట్ వచ్చేస్తుంది. మీరు కొట్టే ఒక్క లైక్ అండ్ షేర్ నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ ఇస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. అండ్ డేటులో మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి తిరుమణి కల్చరల్ సెంటర్. ఇది మున్నార్ సిటీలోనే ఉంటుంది. ఇక్కడ కేరళ క్లాసికల్ డ్యాన్స్ అయిన కథక్కలి అండ్ కలరైపట్టు షోస్ జరుగుతాయి. ఈవినింగ్ 5 నుండి 7 వరకు. ఒక షోకి 400, 2 షోస్కి 800. కానీ ఆ ప్రైస్కి ఫుల్ వర్త్ అనిపిస్తుంది. మనకు బయట ఎక్కడ ఇటువంటి షోస్ కనిపించావు. మున్నార్ వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన వాటిలో టాప్ ప్లేస్లో ఉంటుంది ఇది. సో సోది పక్కన పెట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. నా మీద ఏదో ప్రయోగం చేద్దామని పిలిచారు. ఈ వీడియోలో ఉన్నది నేనే. వచ్చినప్పుడు చాలా భయం వేస్తుంది ఎక్కడ నా మీద పడతాడని, కానీ బాగానే చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో చిన్న ఫోటోషూట్తో మన డే 2 అయితే కంప్లీట్ అయింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మున్నర్ వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటే తప్పకుండా మన వీడియో షేర్ చేయండి. అండ్ రిమైనింగ్ డే 3 అండ్ డే 4 వీడియోస్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తా. స్టే ట్యూన్ టు ద రవి ద ఎక్స్ప్లోరర్.